నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై రైతులు దాడి చేశారు. వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ భర్త కార్యదర్శిపై రైతులు దాడి చేశారు. తీసుకోవాలి సగం రేట్ అయినా పెట్టలేదు దాంట్లో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, చెప్పండి, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ వద్ద తాజా పరిస్థితి ఏంటి? అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో ఈ రోజు రైతులు అంటే పల్లికి కనీస మద్దతు ధర లభించడం లేదన్న కారణంతో దాడి చేయడం జరిగింది. ఈ రోజు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కు సుమారు 480 మంది రైతులు వేరుశనగ అమ్ముకోవడానికి వచ్చారు. మొత్తం 16,500 బ్యాగులు అక్కడికి రావడం జరిగింది. అయితే ఉదయం నుంచి వచ్చినటువంటి రైతులందరికీ పంట నాణ్యతను పరిశీలించిన తర్వాత వ్యాపారులు వాటికి ధరలు నిర్ణయించడం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. ధరల నిర్ణయం అనంతరం కనీస మద్దతు ధర అంటే వేరుశనగ కనీస మద్దతు ధర 6,783 రూపాయల వరకు ఉంది ప్రభుత్వం ఇచ్చేటువంటి ధర. కానీ అంతకంటే తక్కువ అంటే నాణ్యతను బట్టి తక్కువ రేటు నిర్ణయిస్తున్నారని చెప్పేసి ఆ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ లోకి చొచ్చుకు రావడం జరిగింది. ఈ క్రమంలో అంటే మెరుగైన ధర ఇప్పిస్తామని చెప్పేసి అటు కార్యదర్శి నరసింహులు, మున్సిపల్ చైర్మన్ మార్కెట్ చైర్మన్ భర్త మల్లేష్ కూడా రైతులతోటి మాట్లాడుతుండగానే ఒకరికి అంటే వాగ్వాదం అనేది తీవ్రమైంది. దీంతో వాళ్ళంతా కూడా మార్కెట్ కార్యదర్శి మీద దాడి చేయడం జరిగింది. అలాగే కార్యాలయం మీద కూడా అంటే మార్కెట్ కార్యాలయం మీద కూడా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం జరిగింది. అంటే మినిమం సపోర్ట్ ధర వచ్చేసి 6,700 పైన ఉంటే ఈ రోజు గరిష్ట ధర వచ్చేసి 6,670 రూపాయల వరకు పలికింది. అలాగే 4,000 కనిష్ట ధర వచ్చేసి 4,010 రూపాయల వరకు పలికింది. అంటే ఇతర మార్కెట్ తో పోల్చుకుంటే ఇక్కడ కొద్దిగా మెరుగైన ధరే వస్తుందని చెప్పేసి వాళ్ళ రైతులతోటి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే వ్యాపారులంతా కూడా కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే మంచి నాణ్యత ఉన్నా కూడా పంటకు సంబంధించి సరైనటువంటి ధర నిర్ణయించట్లేదని చెప్పేసి ఆరోపిస్తూ రైతులంతా కూడా దాడి చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అంటే అక్కడ ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతుంది. రైతులు దాడి చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళని శాంతపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా
అచ్చంపేట మార్కెట్ లో గతంలో కూడా సరైనటువంటి మద్దతు ధర దక్కలేదని పోయిన ఏడాది కూడా ఇదే విధంగా దాడులు జరిగింది. పెద్ద ఎత్తున రైతులంతా రోడ్డెక్కి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కూడల వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం కూడా జరిగింది. అప్పుడు దిగొచ్చినటువంటి వ్యాపారులు కానీ మార్కెట్ పాలకవర్గం కానీ కొంత ధరలు పెంచి మళ్ళీ తిరిగి కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా పంట పండేటువంటి ప్రాంతాలు నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లా ప్రాంతాలు. ఇతర మార్కెట్లలో కూడా ఈసారి దిగుబడులు తెగుళ్ల కారణంగా దిగుబడులు తగ్గినాయి, నాణ్యత కూడా తగ్గింది. దీంతో రేటు సరిగా దక్కట్లేదు, నష్టపోతున్నామనే బాధలో ఈ వేరుశనగ రైతులంతా కూడా ఉండడం జరిగింది. ఇది గతంలో కూడా జరిగింది, ఈసారి కూడా ఇదే రిపీట్ అయింది. సరైనటువంటి మద్దతు ధర ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే నాణ్యత సరిగ్గా ఉన్నా గానీ దానికి సరైనటువంటి గిట్టుబాటు ధర వాళ్ళు ఇవ్వడం లేదని చెప్పేసి రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి ధర్నా 1-2 రోజులు చేసినా గానీ అధికారులు పట్టించుకోకపోవడంతో అప్పటి రైతులు రోడ్డెక్కడం జరిగింది. ఈసారి కూడా ఇటువంటిది రిపీట్ కాకుండా సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు స్వామి కిరణ్.